అండి సంవత్సర పరిపాలనలో నిన్న తల్లికి వందనం పథకం అమలు చేశారు. అయితే ఏంటంటే సాయంత్రం వరకు వేచి ఉన్నా కానీ ఖాతాలో డబ్బులు పడలేదంటున్నారు. పర్లేదండి. జూలై 5th అంటున్నారు. మరి నిజమేనా ఆ మాట? అన్నారు. మరి పడతాయో పడవో కూడా నమ్మకం లేదు. పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బుక్స్ కొనాలన్నా బ్యాగులు కొనాలన్నా వాళ్ళకి ఏ బుక్స్ కొనాలన్నా బ్యాగులు కొన్నా ఇబ్బందే. కానీ పడతాయి అంటున్నారు. అసలు పడలేదు. చూసుకున్నట్లయితే 300 యూనిట్ లోపల కరెంట్ బిల్లు ఉండాలన్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారు గతంలో. తర్వాత ఏమన్నారంటే విలేజ్లో ఉన్నా లేదా సిటీలో ఉన్నా కానీ 12,000 నుంచి ఇన్కమ్ దాటకూడదు అన్నారు. మరి వీటిలన్నింటికి ఎలిజిబుల్లే కాబట్టి ఎలా అనిపిస్తుంది? అసలు ఈ సిస్టమ్లన్నీ పోయినసారి జగన్ ఉన్నప్పుడు పెట్టలేదు. మరి ఇప్పుడు పెట్టారు. మరి ఏం చేస్తారో ఏమో తెలియదు. పాత ప్రభుత్వాలు కూడా దీన్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. అందులో 15,000 ఎవరు అంటున్నారు. 13,000 చేతికి ఇస్తాము. 13,000 చేతికి ఇచ్చి 2,000 స్కూల్ మెయింటెనెన్స్లకి ఇస్తారంట. ఆ 13,000 కూడా చేతికి వస్తాయని నమ్మకం లేదండి. ఎందుకంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి అన్నీ కొనాలి. పిల్లలకే కదా, పిల్లలకు ఉపయోగించే డబ్బులు కూడా ఎంత మట్టుకు పడలేదు. స్కూల్ ఫీజులు ఎంత పెరిగినాయి ఈ సంవత్సరం? పోయినసారి మీద ఎక్కువే పెరుగుండొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మారుతుంది కాబట్టి, చదువులు మారుతున్నాయి కాబట్టి ఎక్కువే పెరుగుండొచ్చు. గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకం ఏమైనా అమలు వస్తుందా మేడం? మాకేమి రాలేదండి. అన్నారు చాలా పథకాలు పెట్టారు. మరి ఏ పథకం అసలు స్టార్ట్ చేయలేదు. సూపర్ 6లో కూడా ఒంటరి మహిళలకు, వితంతు మహిళలు పెన్షన్స్ అన్నారు. దాంతోపాటు ఏం చెప్పారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దానికి ఎన్నో అన్నారు. ఎన్నో పెడుతున్నారు. అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు. ప్రూఫ్స్ అడుగుతున్నారు, కళ్ళు అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు. సిస్టంలో డేటా అప్డేట్ అవ్వలేదు అంటున్నారు. ఇవన్నీ చెప్తున్నారు మేడం. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కదా? ఓపెన్ అయినాయి మేడం. ఓపెన్ అయ్యి సార్ మరి 15వ తారీఖులో పడతాయి అంటున్నారు. 15వ తారీఖులో పడితే పర్లేదు, పడకపోతే మరి ఇబ్బందే పిల్లలకి. మాజీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంచెం గట్టిగానే అమలైనాయిగా మేడం? బాగానే గట్టిగా. మాకు ఈ టైం కల్లా పడిపోయినాయి. పిల్లలకి అమ్మఒళ్ళు కూడా పడిపోయినాయి. పిల్లలకు బుక్స్ అని, యూనిఫామ్ అని స్టార్టింగ్లోనే ఇచ్చేశారు. జగన్ ఉన్నప్పుడు మాత్రం మేము ఇట్లా అబ్జెక్షన్ ఏమీ లేవు. ప్రతిదానికి ఇప్పుడు అబ్జెక్షన్లు పెడుతున్నారు. అప్పుడు అబ్జెక్షన్లు ఏమి లేవు. ఏదన్నా అవ్వకపోయినా వాలంటీర్స్ ఇంటికి వచ్చి తీసుకునేవాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అప్డేట్. వాలంటీర్స్ కూడా లేరు కదండి. ఇప్పుడు మేమే ఇప్పుడు రేషన్కి ఇంటికి వచ్చి రేషన్ వ్యాన్ ఇంటికి తీసుకొచ్చి రేషన్ పోసేవారు. ఇప్పుడు మేమే వెళ్ళి నిలబడి పోసుకొని తీసుకోవాలని చాలా ఇబ్బంది అయిపోయింది. అది కాక మళ్ళీ టైం టు టైం అంటున్నారు. ఆ టైంకి ఈ నెట్వర్క్ పనిచేయట్లేదు. అసలు నిలబడి అసలు ముసలోళ్ళు ఉన్నారు, వయసు ఉన్నారు, ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా లైన్లో నిలబడి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారండి? చాలా ఇబ్బందిగా ఉంది. రేషన్ అయిన కందిపప్పు, అసలు కందిపప్పు ఇవన్నీ ఫస్ట్లో జగన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పంచదార కూడా లేదు. ఉత్తి బియ్యం తీసుకొని ఏం చేస్తామండి? కూడా బంద్ చేసి రేషన్ డిపోలకి వెళ్ళి నిలబడమంటున్నారండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, అందరు ముసలోళ్ళు ఉంటారు. అలాగే అందరు నిలబడి తీసుకోవాలంటే కుదరదు కదండి. జగన్ ఉన్నప్పుడు ఎన్నో చెప్పారు, మహిళలకు అండగా ఉంటాను అంత చెప్పాడు. ఏమీ లేవు. మరి చూస్తాం. 15వ తారీఖు లోపు చూడమంటున్నారు కాబట్టి చూస్తామండి. మేడం గారు నమస్కారం అండి. చూసుకున్నట్లయితే పథకాలు ఏమైపోయాయి? నిన్న 12 కదా, మరి తల్లికి వందనం ఏమైపోయింది? వేసారా? తల్లికి వందనం వేసారా? డబ్బులు 12వ తారీఖు రూపాయి వేయలేదు. ఇప్పుడు వరకు ఇంకేముంది? గ్యాస్ బండ్లకి డబ్బులు వస్తాయి. నెలకు బండ్లు ఇస్తామన్నారు, అది లేదు. ఇటు చూస్తే నెలకు ఆడపిల్లలకి అందరికి 1,500 అన్నారు. నెలకి వేస్తామన్నారు, అవి కూడా లేవు. 18,000 అన్నీ తీసేశాడు. మరి తీసేసినప్పుడు వేయాలిగా. చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం దాకా చూశారు, వేయలేదు. ఒంటరి మహిళలకి, వితంతు మహిళలకు కూడా డబ్బులు పెన్షన్ అన్నారు, అది కూడా లేదు. ఉండాయే తీసేస్తున్నారు అంటే ఇంకేమిస్తారు? మాజీ ప్రభుత్వంలో జగన్ గారు అన్ని అమలు చేశారు. అప్పుడు అన్ని ఇచ్చారు జగన్. ఇప్పుడైతే ఈయనైతే ఇవ్వట్లేదు. 5కి తల్లికి వందనం అంటున్నారు. ఇచ్చేది 13,000, 15,000 కాదంటున్నారు. మరి చెప్పలేదు. 15,000 చెప్పలేదుగా. ఆ 15,000 అన్నదే చెప్పారు కానీ మళ్ళీ కటింగ్లు పోతాయి అని చెప్పలే. 13,000 స్కూల్కి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకేం సంబంధం? ఇవ్వాలంటే మరి వాళ్ళు ఇచ్చేది ఏం చేస్తారు? ఎట్ట చెప్పేది చెప్పలేదుగా. 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. డబ్బులన్నా బండియా? లేదు, ఏటికి లేదు. కరెంటు బిల్లులు ఏం బాగుతున్నారు? బిల్లు అయితే అసలు ఎక్కువైపోతున్నాయి. ఆ బిల్లు ఏంటి? ఆ రకంగా ఏవి లేకుండానే అంత బిల్లు వచ్చేస్తుంది. 1,500, 2,000. ఈ నిమిత్తం కూడా మాజీ ప్రభుత్వం మారితే బాగుండదు. ఎంత మార్చేది? రిలీజ్ చేసేయి. ఏమంటున్నారంటే జగన్ అంటే నమ్మకము, చంద్రబాబు అంటే మోసం అని చెప్పి సంవత్సర పరిపాలన చేసింది ఏమీ లేదు. నిజమేనా? మాకైతే అసలు ఇల్లు కూడా లేదు. ఏ మాత్రం కూడా స్థలాలు కూడా ఇవ్వట్లా. ఇప్పుడు జగన్ ఈయన ఇస్తా అన్నాడు, ఈయన కూడా ఇవ్వట్లేదు. అది గతంలో ఎలా ఉండేది? ఏదన్నా సమస్య ఉండి ఏదైనా పెట్టలేదు, ఇచ్చేవాళ్ళు చేయడానికి. అప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరుగా. లేరు, వాళ్ళే తీసేశారు. ఇప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కూడా సరే చేయట్లేదుగా. ఒక్కొక్కళ్ళని పెట్టారు. ఏ మాత్రం రాలా. ఉండాయే తీసేస్తండి, ఇంకేమిస్తాడు లేని వాళ్ళకి? నమ్మకం ఉందా? సూపర్ 6 అని 6 పథకాలు చెప్పారు. మరి
చెప్తే తీసుకొని ఇస్తాయి ఇవ్వాలి, లేకపోతే లేదు. 5వ తారీఖు అంటున్నారు, మళ్ళీ నిన్నేమో 12వ తారీఖు చెప్పారు, 12వ తారీఖే చెప్పారు నిన్నే. మరి ఇవ్వలేదు. మరి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నాను మేమందరం ఉన్నానని చదువుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకేం చేస్తా, ఎవరు అందరూ ఒకటే. వేసేదాకా ఒక నమ్మకం, వేసిన తర్వాత ఒకలాగా. వీటితో సూపర్ 6 అయిపోయినట్టేనంట ఇక. ఏమో ఇక అదే చేసేది మనకు తెలియదు కదా. ఇబ్బందిగానే ఉంది అయితే. నమస్కారం అండి. నమస్కారం మేడం. చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర పరిపాలన ఈ రోజుతో మేడం. గతంలో ఇదో రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా అనిపిస్తుంది మేడం చూస్తే 1 ఇయర్ పరిపాలన మీద మీ అభిప్రాయంతో పాటు ఈరోజు తల్లికి వందనం పథకం రిలీజ్ అయింది. 67 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. 8,745 కోట్లు విడుదల చేశారు మేడం. ఈ రోజు బ్యాంకులు తెరవంగానే 11 నుంచి ఈరోజు 15 వరకు టైం ఇచ్చారు. లేట్ అయినా కానీ 15 లోపల క్రెడిట్ అవుతాయి అంటున్నారు. ఈరోజు 11 స్టార్ట్ అవుతుంది మేడం. ఎలా అనిపిస్తుంది? ఏమంటాం, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టుగానే మళ్ళీ స్కూల్లో కట్టాలి. స్కూల్ కట్టిన వాళ్ళు వాళ్ళేమో గవర్నమెంట్ కట్టుకోవాలి. ఇంకా వాళ్ళు తీసుకున్నట్టే కదా, సరిపోతుంది కదా. ముందుగానే ఏమి ఇవ్వట్లేదు కదా. 1 ఇయర్ పరిపాలన తర్వాత ఇప్పుడే మేడం స్టార్ట్ అయింది. సో గతంలో కూడా ఆ ప్రభుత్వాలు ఏమైనా అందుకున్నారా చూసుకున్నట్లయితే? గత ప్రభుత్వంలో అయితే జగన్ అంది నేను తీసుకున్నాను, తీసుకోలేదని మాత్రం నేను చెప్పను. జగన్ అయితే తీసుకున్నాను, అమ్మఒడి తీసుకున్నాము మేము, సచివాలయం జాబులు తీసుకున్నాం మేము. ఆయన విషయంలో మేము పేరు పెట్టడానికి లేదు. ఇప్పుడు రేషన్ వ్యాన్ల దగ్గర నుంచి ఇంకా ఇబ్బంది అవుతుంది. అవును మేడం, డిపోల్లో ఇస్తున్నారు, మళ్ళీ డెలివరీ లేదంటున్నారు. ఇబ్బందే కదా, చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, వృద్ధాప్య వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ క్యూలో నుంచి తీసుకోవాలి కదా. మరి వాళ్ళు కూడా నేను చూశాను మేడం రెగ్యులర్గా పాప మూటలు ఎత్తుకోలేక పడిపోతున్నారు కింద. ఇప్పుడు దాని మీదే బేస్ అయ్యి తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం కాకుండా మామూలుగానే ఏమైనా కూటమి బియ్యం, సన్న బియ్యం ఇస్తామన్నారు, మరి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరేంటి పరిస్థితి ఏంటి మేడం? పాపం వికలాంగులకేమో డోర్ డెలివరీ అని చెప్పారు కానీ సరిగ్గా వెళ్తలేదు. డిపో ఓనర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు నమ్మి ఎక్కించిన దానికి మనం ఏం చేయలేం కదా. తప్పదు. ఆయన ఏమో చెప్పినట్టు అన్ని ఇచ్చారు, అప్పులైనా సప్పులైనా అని జనం అంటున్నారు. ఒక సంవత్సర పరిపాలన మరి 6 పథకాల్లో కూడా అన్ని అరకొరగానే అందినాయి అంటున్నారు. ఆ 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్నా పడిన దాఖలాలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే కొంతమందికి పడినాయి, కొంతమందికి ఏమో పడట్లేదు. ఆ పడినోళ్ళ పరిస్థితి ఏంటి? మరి నువ్వు మాట ఇచ్చిన దాన్ని బట్టి మనం నిలబెట్టుకోవాలి కదా. మరి అది సంవత్సరం బారు ఇచ్చే 3 కూడా ఒకటే ఇప్పుడు వరకు అమలయ్యింది. బండ కూడా, గ్యాస్ బండ కూడా, మిగతా 2 కూడా రాలేదు. ఒక గ్యాస్ బండ కూడా ఇప్పటి వరకు మేము లాక్కొనే వస్తున్నాం. ఇంకా అంటే చెప్పాలంటే మన కష్టాజితం మనకు తప్పదు అన్నట్టుగా ఉంది మనకి. మరి ఎమ్మెల్యేలేమో ఈ సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా గడపకి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడుగుతారంట. అడగమనండి, చెప్తాం. ఒక్కొక్కళ్ళు మామూలుగా ఉండదు అసలు. ఈసారి పరిపాలనలో మరి ఎలా ఉంటారు అనేది అసలు ఉండరు నాకు తెలిసి. కష్టమే, చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఆయన కూడా కనిపించడం లేదు ఈ మధ్య. సెలూన్ షాప్ ఓపెనింగ్ అయితే మొన్న ఒకసారి కనపడ్డారు, వాళ్ళ ఫ్రెండ్దంట, మేకప్ మ్యాన్ది. మరి తర్వాత ఏమో మహిళల గురించి అండగా ఉంటానన్నారు. అసలు ఆయన నియోజకవర్గమే పట్టించుకో. ప్రజల గురించి గుళ్ళు గోపురాలు తిరగడమే సరిపోతుంది, ఇంకెక్కడ సరిపోతుంది? మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసి ఎలా ఉంది ఏంటి అని అడగడానికి. ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాను, కనీసం ప్రజలకి అందినాయా లేవా అని ఆయన కూడా రావట్లేదు, ఏ మంత్రి రావట్లేదు. గతంలో స్కూల్స్ చూస్తే ట్యాబ్ల విధానం కొంచెం హైటెక్గా ఉండేవి మేడం, ప్రభుత్వ స్కూల్స్ కూడా. మళ్ళీ ఇప్పుడు అంతా నిర్వీర్యం అయ్యాయి, అవన్నీ కూడా డిమాలిష్. ఏ ప్రభుత్వం వచ్చినా మేము వచ్చి అవి చేస్తాం ఇవి చేస్తామని ప్రతి క్యాలెండర్ మారుస్తూనే ఉన్నారు. పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్స్తో సహా మొత్తం మార్చుకుంటూ వస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం పర్ఫెక్ట్గా గట్టిగా ఉండేసి ఈ స్టాంపే నిలబడుతుందని ఎవరు ఉంటారు? ఇప్పుడు వైఎస్ వచ్చాడనుకో మళ్ళీ ఆయన్ని మారుస్తారు, మళ్ళీ జగన్ ఆయనది వచ్చారనుకో టీడీపీ, మళ్ళీ ఆయనది మారుస్తారు. పద్దాకలు మార్చుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి మేడం? బాగా భారంగా ఉన్నాయి. కరెంట్ బిల్లు అయితే అసలు చెప్పక్కర్లేదు అప్ప. ఇక దానికి బదులు ఏ చెట్టుగాలి కింద కూర్చొని ఈసురుకోవడం బెటర్ అనిపిస్తుంది పక్కన. ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అసలు చెప్పాలంటే. మరి ఆయన ఏం తగ్గించాడో తెలియదు. ఎలక్షన్స్కి మరి అంత హామీలు ఇచ్చి అన్నీ చేసినప్పుడు నిలబడాలి కదా. అండి మేడం చూస్తే ఒక 1 ఇయర్ అవుతుంది రాష్ట్ర పరిపాలన. ఎలా అనిపిస్తుంది? ఇటు పక్కేమో కూటమి ప్రభుత్వం, ముగ్గురు కలిసి వచ్చారు. అయితే ఈరోజు అట్టహాసంగా ప్రారంభించిన పథకం ఏదైతే ఉందో తల్లికి వందనం చెప్పినట్టుగా ఈరోజు 11 నుంచి ఈ నెల 15 వరకు కూడా రెగ్యులర్గా క్రెడిట్ అవుతుంది అమౌంట్. 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గతంలో కూడా అమలు చేశారు కదా ఆ ప్రభుత్వాలు. చేశారు సార్, కాదనట్లేదు. ఇది ఇంకా క్రెడిట్ అవ్వాలి కదా, 1 వీక్ టైం ఉంది కదా. వీటిలో ఏమేమి ప్రొసీజర్స్ పెడతారో, 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుందో, లేకపోతే వాహనాలు ఉన్నాయని తీసేస్తారో, ఇంటి పన్ను ఉందని తీసేస్తారో, ఏం క్రెడిట్ అయినాక మీరు 1 వీక్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. క్రెడిట్ అవ్వాలి కదా. ఇంకా వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్, అన్ని రెగ్యులేషన్స్ ఇప్పుడుకొచ్చి
మాకు స్కూల్ తరపు నుంచి కూడా ఎవరు ఏం చెప్పలేదు. ఇదివరకంటే వాలంటీర్స్ ఉండేవాళ్ళు, థమ్స్ వేయించేవాళ్ళు, మా పేర్లు వచ్చినాయి అనేది తెలిసేది. ఇప్పుడు అది అసలు ఏం తెలియదు, జస్ట్ నిన్న రిలీజ్ చేశారు వాళ్ళకి క్రెడిట్ అవుతాయని చెప్పి. ఈవినింగ్ వచ్చింది మేడం, వచ్చింది కదా, క్రెడిట్ అయినాక తెలుస్తుంది సరే ఏంటి అనేది. ఎలా ఉంది మేడం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏంటంటే ప్రతిదీ ఒక డీటెయిల్డ్ వివరణ ఉండేది. వాలంటీర్లు పొద్దున వచ్చి అడిగినా చెప్పేవాళ్ళు ఇలా ఉండేది. పాపం వాళ్ళు లేకపోవడం వల్ల అంతా గందరగోళంగా ఉంది. నిజమే అది. ఏదన్నా అడిగితే మేము ఇప్పుడు కూడా వెళ్ళి వాలంటీర్స్ని అడుగుతున్నాము. అమ్మ మేము లేమమ్మా, మీరు వెళ్ళి డైరెక్ట్గా కనుక్కోండి అనే చెప్తున్నారు. ఉంటే బాగుండేది, తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 5 years లైఫ్ వాళ్ళది వేస్టే. వాళ్ళు ఏదో అదర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది. 5 years లైఫ్ ఎవరి లైఫ్తో ఆడుకోవడం అది కరెక్ట్ కాదు. 67 లక్షల మంది పిల్లలు అంటున్నారు రాష్ట్రంలో. చూసుకున్నట్లయితే 8,745 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అంటారు. గతంలో 80,000 దాకా ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇచ్చారు సార్, కరెక్టే. చెప్తున్నాను కదా, ఇవన్నీ ఏంటనేది తెలుస్తుంది. క్రెడిట్ అవ్వాలి. అది కూడా స్కూల్స్ ఫీజెస్ అనేది బిఫోర్ మీద ఇప్పుడు ఇంకా పెరిగినాయి. బుక్స్ రేట్ పెరిగినాయి, ప్రతిదీ రేట్స్ అనేది బాగా పెరిగినాయి. సో అవి కొద్దిగా చూసి ఉండాల్సింది. ఇంకా పడినాక తెలుస్తుంది సార్, 1 week తర్వాత తెలుస్తుంది. ఎలా ఉంది 1 yearలో ఏమేమి బాగున్నాయి, ఏం ఫాస్ట్కి వెళ్తున్నాయి, ఏం స్లోకి వెళ్తున్నాయి, ధరలు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా అప్పుడు ఫ్రీ ఉచితము. ఫ్రీ ఉచితం గ్యాస్ సిలిండర్లు అయితే నేనైతే తీసుకోలేదు. థమ్స్ అయితే వేసాము కానీ క్రెడిట్ అనేది అవ్వలేదు. రేట్లు అంటారా, కరెంటు బిల్లులు 22/4 అంటే 2022 ఇప్పుడు రెంట్స్కుంటారండి. మాది ఓన్ హౌస్ కాదు, మేము రెంట్కుంటాము. 22/4లో రెంట్కున్న వాళ్ళకి ఏసీ ఉందేమో. మాకు ఇప్పుడు మేము కాల్చిన దానికంటే అదర్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎఫ్పీపీసీఏ ఛార్జెస్ అంటున్నారు, తర్వాత అడిషనల్ ఛార్జెస్ వచ్చేది 342 రూపీస్ మంత్లీ వస్తే ఆ అడిషనల్ ఛార్జెస్ కలిపి 700, మొత్తం 1200 పైనే అవుతుంది మాకు. ఇది కొంచెం కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది మాకు. అది మేడం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఏవో చెప్తున్నారు, కొంచెం నిదానంగా నడుస్తున్నాయి. ఖజానాలో డబ్బులు లేవు అనేది ఒక వాదన. మరి గతంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు, అప్పట్లో కూడా చాలా నిబద్ధతగా వెళ్ళి అంటున్నారు కొంతమంది. మీకు ఎలా? మేమనే కాదు సార్, చిన్న బిజినెస్ వాళ్ళ నుంచి పెద్ద బిజినెస్ వరకు అందరూ సఫర్ అవుతున్నారు. టైం పట్టిద్ది, ఆయనకి టైం పట్టింది, ఈయనకి టైం పట్టిద్ది. బట్ డైలీ వేలు కష్టపడే వాళ్ళకి టైం పట్టిద్ది, మేము తినకూడదు, టైం వస్తుంది, బిర్యానీ వస్తుంది, ఇప్పుడు అన్నం తినలేము అనేది కరెక్ట్ కాదు కదా. సో కొంచెం ఫాస్ట్గా చేసి ఇంకా బిజినెస్లో డెవలప్ చేస్తా, ఎవరికన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టైప్ పెట్టి పని ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మేడం గారు నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఈ రోజుతో 12 ఎలా అనిపిస్తుంది? ఈ పథకాల్లో తల్లికి వందనం ఈ రోజే అంటున్నారు కదా. బాగుంది కానీ అన్నీ అన్నారు కానీ ఏది చేయలేదండి. అది మరి మనం చూసినట్లయితే కరెంటు బిల్లు ఎలా ఉంది? కరెంట్ బిల్ పర్వాలేదు, నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉంది? ధరలు పర్వాలేదు. ప్రభుత్వం ఏమంటుందంటే సంవత్సరం తీసుకున్నాం మేము, ఈ తల్లికి వందనం పిల్లలు ఎంతమందికి ఉంటే అంతమంది 15,000 ఈ 15వ తారీఖు వరకు ఇస్తామంటుంది. ఎలా చూడండి మరి ఏడు ఇంతవరకు ఇవ్వలేదు, మరి ఇవాళ ఇస్తామంటున్నారు, చూడాలి. మహిళలకి 18 దాటిన వాళ్ళకి కూడా 45,000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. అది ఇవ్వలేదండి. మరి పెన్షన్ టైంకి వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది, టైంకి ఇచ్చేస్తున్నారు. పెన్షన్ 31కి ఇచ్చేస్తున్నారు, ఒక నెల 30 పాటు 30కి ఇచ్చేస్తున్నారు. 67 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంట ఆంధ్రప్రదేశ్లో. 8,000 చిల్లర కోట్లు వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు. పడితే మంచిదే అంట కదా. పెడితే మంచిదే, అందరికీ మంచిదే. పెడితే చాలా మంది ఏమంటున్నారంటే చెప్తున్నారు డేట్లు దాటిపోతున్నాయి, ఇవ్వట్లేదు. దాటిపోతాయి కదా డేట్లు. ఎన్నో ఆ తారీఖు అంటున్నారు, ఈ తారీఖు అంటున్నారు, ఏ తారీఖుకి ఇవ్వడం చేయడం లేదు. సంవత్సరం పరిపాలన అయింది కదా, ఎమ్మెల్యేలు వార్డు మెంబర్లు ఇంటింటికి గడప గడపకి వచ్చి మా పనితీరులు ఎలా ఉన్నాయని అడుగుతారంట. రెగ్యులర్గా మొదలు పెడదాం అనుకుంటున్నారు 15వ తారీఖు తర్వాత. ఏమంటారు? ఎవరికి ఏది ఇష్టపడితే అలా చెప్తారు అంతే. ఎవరికి ఎలా కావాలంటే అలా చెప్తారు. రేషన్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు, నిజమేనా? డిపోల్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. డిపో ఇన్నాళ్ళు బళ్ళు ఉండేవి, ఎక్కడైనా ఇడిపించుకునే వాళ్ళమే. డిపోకి వెళ్ళడం ఇప్పుడు ఇబ్బంది వస్తుంది అంతే. ఒక్కోసారి ఫింగర్ ప్రింట్ పడట్లేదు, సర్వర్ బిజీ అంటున్నారు. సర్వర్ బిజీ అంటున్నారు, చేస్తున్నారు. ఎక్కలేని వాళ్ళకి ముసలి మధ్యాహ్నం నుంచి ఇస్తామంటున్నారు, వెళ్తున్నారా వాళ్ళు? కొందరు వెళ్తున్నారు, కొందరు వెళ్ళడం లేదు. ఎండలోటి ఎక్కువ అయ్యి ఉన్నాయి. అది రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు ఎలా? పవన్ కళ్యాణ్ పర్వాలేదు. గతంలో జగన్ బాగా చేశారంటున్నారు. చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు, పర్వాలేదు. మరి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. రేపు ఆగస్టు 15 ఇది కూడా ఈ పథకంలో భాగమే. 6 పథకాల్లో ఒకటి చెప్పారు కదా, మరి ఏమంటారు దానికి? మరి ఏది ఇంతవరకు అయితే లేదు, మరి ఏమో మరి తెలియదు. ఇబ్బంది అవుతుందా? బస్సులు ఊరినే పెడితే మళ్ళీ ఛార్జీలు పెంచుతారా? ఛార్జీలు పెంచుతారా మళ్ళీ? మహిళలకు ఉచితంగా ఇస్తే మరి వేరే వాళ్ళకి ఛార్జీలు పెంచుతారా అంటున్నారు కదా.
మహిళలకి ఉట్టినేస్తున్నాను అంటున్నారు, మరి వేరే వాళ్ళు ఛార్జీలు పెంచుతారా? అంటే మా వాళ్ళు ఎక్కారనుకోండి, ఇప్పుడు ఈ రేట్లు కలిపి వాళ్ళకేస్తారు కదా, మళ్ళీ రేపు మరి బర్త్డే అయిపోద్ది కదా, నిజంగా పనికొచ్చిద్దా అది? మగవాళ్ళు ఎక్కుతారు, మరి ఆడవాళ్ళకి తీసుకోరు. మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది మరి? టోటల్గా అంతా బాగానే ఉందంటారు అయితే? ఇప్పుడు బాగా ఉంది అనుకున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.